బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో చిట్టీల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను చిట్టీల పేరుతో బుట్టలో వేసుకుని ఆ తర్వాత ఉడాయిస్తున్నారు చీటర్స్. చిట్టీల పేరుతో కుచ్చుటోపి పెట్టిన మరో కేటుగాడి కేసు వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల మేర నట్టేట ముంచినట్లుగా తెలిసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శాంతినగర్కు చెందిన సైదిరెడ్డి 30 ఏళ్లుగా బియ్యం వ్యాపారంతో పాటు చిట్టీల వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు. అమాయక ప్రజలను నమ్మించి ఇప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయలతో పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సైదిరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శశికళ 50,000 వేసిన ఎత్తి అతనికే ఇచ్చిన, మళ్ళీ 50,000 వేసిన. 19 నెలలు అయింది. వచ్చే నెల అయితే అయిపోతుంది సార్ నాది. నాకు భర్త లేడు సార్, చనిపోతే నా పిల్లల్ని చదివించుకోవడానికని నేను వేసిన సార్. ఆడ వేసుకొని పోయిండు సార్. డబ్బులని బేకరీలో పనిచేస్తా సార్, సాయి రూప బేకరీలో. అందరం కష్టం చేసుకొని బతుకోవాలి. మేము కూడా బేకరీలో పొయ్యిల దగ్గర చేస్తా సార్, పిండి వంటలు చేస్తాను. నమ్మించి వాళ్ళు సోమవారం నైట్ వచ్చి మా షాప్ కాడికి వచ్చి పొద్దున్నే మంగళవారం ఊరుకుతున్నాం. నా కాడ కూడా నాకేమో మాకు